హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గాయత్రినండి. ఈరోజు చేయబోతున్నాను పూరి అండి. సాఫ్ట్గా ఎలా రావాలో, పూరి ఎలాగ పొంగాలో నేను చూపిస్తున్న విధంగా కలపండి పిండి. నేను 1/2 kg గోధుమ పిండి తీసుకుంటున్నానండి. ఇది పూరి పిండి అంటారు. దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, సరిపడా సాల్ట్ తీసుకొని నేను చూపిస్తున్న విధంగా అలాగ ఫస్ట్ పొడి పిండి ఆయిల్ కలపండి. కలిపిన తర్వాత సరిపడా వాటర్ తీసుకొని నేను చూపిస్తున్న విధంగా కలపండి. దీని పేరు ఇంజన్ పిండి అంటారు. కిరాణా షాప్స్లో అవైలబుల్గా ఉంటుంది, అక్కడే దొరుకుతుంది. ఇలాగ నేను చూపిస్తున్న విధంగా కలిపి పెట్టుకోవాలండి. కలిపి పెట్టుకొని ఒక 20 minutes మూత మూసిపెట్టి పక్కకు పెట్టండి. నేను చూపిస్తున్న విధంగా మెత్తగా ఉండాలండి. అలాగా ఒక ఉంట తీసుకొని అలాగండి వెడల్పుగా తిక్కకండి, ఎందుకంటే వెడల్పుగా తిక్కితే పూరి పొంగదండి. నేను చూపిస్తున్న విధంగా ఒక ఉంట తీసుకొని నేను సరి సమానంగా, అట్లా మందంగా ఉండకూడదు, సల్పాగా ఉండకూడదు, కరెక్ట్గా తిక్కాలండి. ఒక లెవెల్లో పూరి అలాగ తిక్కుతేనే పూరి పొంగుతుంది. ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ పెడుతున్నాను, పూరి వేస్తున్నాను. చూడండి ఎంత బాగా పొంగుతుందో కదా. అలాగండి హై ఫ్లేమ్లోనే పెట్టాలి నూనె మాత్రం. అలాగ సాఫ్ట్గా ఉంటుందండి పూరి. ఎంత బాగా పొంగుతున్నాయి కదా. నేను చూపిస్తున్న విధంగా పిండి అండి, చాలామంది పిండి ముద్ద తీసుకుంటారు, ఒక సైడ్ సల్పాగా ఒక సైడ్ మందంగా తిక్కుతారు. అలా అయితే పూరి అలాగ పొంగదండి, రొట్టె ముక్కల్లాగా వస్తాయి. నేను చూపిస్తున్న విధంగా ఒక ఉంట తీసుకోండి, సరి సమానంగా నీట్గా తిక్కి పెట్టండి. అలాగ పూరీలన్నీ ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. పొద్దునకైనా ఇదే సాఫ్ట్నెస్ ఉంటాయి. నేను మార్నింగ్ కూడా ఒక వీడియో పెడతాను షార్ట్స్లో. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.